కూడా ఇవాటి రోజున బీజేపీ అధ్యక్షుడిగా అంటే ఎవరు పివి చలపతిరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎంతగానో సేవలు అందించాడు. ఆ రోజుల్లో ఆయన ఒక మాట చెప్పారు, ఏదంటే కార్యకర్తలకి ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలకు మేము సముచిత స్థానం కల్పిస్తామని ఆ రోజు వీరి తండ్రి గారు చెప్పారు. ఇవాటి రోజున ఇదే అంశంలో భాగంగా మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇవాటి రోజున అధ్యక్షుడిని పలకరించడం అయితే జరిగింది. దీని సవాల్కి జవాబు మేము పైలా సవాల్ సార్, అసలు సారథ్యం అంటే ఏంటి? భారతీయ జనతా పార్టీకి ఉండే నాయకత్వ పరంపర, ఆ నాయకత్వ పరంపరే మాకు సారథ్యం. గతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాలకృష్ణ అద్వానీ గారి నేపథ్యంలో పార్టీ ఈ స్థానానికి రావడం జరిగింది. ఈ స్థానాన్ని నుంచి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మలచడంతో పాటు అతి గొప్ప ప్రభుత్వం నడుపుతున్న నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, సుమారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనితర సాధ్యంగా చేసి అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం ఏ విధంగా వెళ్తున్నా ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి, రాజకీయ నాయకుడు కూడా కృషి, పట్టుదల, క్రమశిక్షణ ద్వారానే ఉన్నత స్థానానికి వెళ్తారు నరేంద్ర మోడీ గారు తెలియజేస్తారు. కనుక ఆయన సారథ్యంలో, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఏంటంటే అనేక మంది కార్యకర్తలు, నిస్వార్థ కార్యకర్తలు మన ధనపూర్వకంగా పార్టీకి ఎనలేని సేవ చేసే అనేక మంది ఈ యొక్క కార్యకర్తల గణం సారథ్యం వహించాలని చెప్పి ఆ కార్యకర్తల్లో ఒకడైన నాలాంటి ఒక సాధారణ కార్యకర్తకి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వడం కూడా పార్టీ ప్రత్యేకత. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో, రాష్ట్రంలో ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ఏ బాధ్యత అయితే నాకు ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుతూ ప్రతి